నగర్ సూర్య ప్రస్థానం వెన్నెల అండ్ రిపబ్లిక్ అండ్ ఇప్పుడు మాయ సభ. First of all, my dear brother Tej, thank you. Just one signal, he's there for me. So thank you, brother. Okay, where do I start? Start from the starting. Okay. Idi, shall I stick to English or Telugu? English or Telugu? Dubbing ఎలా కావాలి? తెలుగు ఎక్కువ కావాలా? ఓకే. డబ్బింగ్ మీరు చేసుకుంటారు. ప్రజాస్వామ్యం మాట్లాడు. సరే అండి, తెలుగులోనే మాట్లాడతాను. డబ్బింగ్ మా సోనీ టీం చేసుకుంటుంది. తేజ్ పాపము రిపబ్లిక్ లో తిప్పుడు ఇంకా తిరుగుతున్నాను తన నోట్లో పదాలు. సో ఈజ్ టాంటింగ్ మీ. మాయ సభ అనేది ఒక అందమైన కళ, ఒక అందమైన ఊహ. ఇద్దరు థిక్ ఫ్రెండ్స్. అంటే మనం ఒక రిలేషన్షిప్ లో పడినప్పుడు రేపు జరగబోయే ఈవెంట్ ఆ రిలేషన్షిప్ ని ఎక్కడికి తీసుకెళ్తుందో మనకు తెలియదు. అలాంటి ఇన్నసెంట్ ఐడియాలజికల్ యూనిటీ ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ పరిస్థితుల వల్ల ఒక గ్రాండ్ ఈవెంట్స్ లో పడినప్పుడు వాళ్ళిద్దరు థిక్ రైవల్స్ అవుతున్నారు. ఆ రిలేషన్షిప్ లో ఎటువంటి ఎమోషన్స్ ఉన్నాయి అనేది ఎక్స్ప్లోర్ చేయాలన్నది నేను చిన్నప్పుడే పడిన సీడ్ అండి అది. బట్ అలాంటి కథ, అలాంటి క్యాన్వాస్ ఎప్పుడూ నా మైండ్లో లేదు. సో 2016లో ఎప్పుడో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా శ్రీహర్ష కలిశాడు నాకు. కలిసినప్పుడు తను రావడమే ఒక బిజినెస్ ప్లాన్తో వచ్చాడు. మనోడు బిజినెస్ మ్యాన్ అనమాట. ఎవ్రీ మీటింగ్ విల్ హ్యావ్ ఎ బిజినెస్ బిహైండ్ ఇట్. బట్ ఫ్రెండ్లీగా స్టార్ట్ అయింది. తను యుఎస్లో చదువుకున్నాడు. యుఎస్లో చదువుకున్నప్పుడు వెన్నెల ఫ్యాన్, ఆ తర్వాత ప్రస్థానం ఫ్యాన్ అని చెప్పి హౌస్ ఆఫ్ కార్డ్స్ చూసి హీ కేమ్ అండ్ జస్ట్ షాక్ మీ విత్ ద థాట్ హీ హ్యాడ్. అన్నా, లైక్ లుక్ అట్ ఆంధ్రప్రదేశ్. ఇఫ్ యూ లుక్ అట్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వన్ ఫ్యామిలీ. ఒక ఇండిపెండెన్స్ వచ్చిన ఫ్యూ డికేట్స్ వరకు కూడా మనం డైరెక్ట్గా ఎన్నుకున్న వాళ్ళు ఎవరు మన చీఫ్ మినిస్టర్స్ కాదు. బ్రిటిష్ రాణి వైస్రాయల్ని అపాయింట్ చేసినట్టు సీల్డ్ కవర్ సీఎంస్గా ఉండేది. ఆ తర్వాత ఒక రకమైన రాజకీయ చైతన్యం మొదలై గ్రేట్ లీడర్షిప్ అండ్ గ్రేట్ లీడర్స్ అండ్ మన తెలుగు వాళ్ళు ప్రజాస్వామ్య రుచుడు మొదలు పెట్టారు. ఆ స్పేస్లో, ఆ విండోలో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ పాయింట్ ఆఫ్ లో ఒక కథ ఆలోచించండి. ఏదైనా హౌస్ ఆఫ్ కార్డ్స్ లాంటిది ఏదైనా చేయొచ్చు దానిగానే సూపర్ సాలిడ్ ఉంది. ఫర్గెట్ అబౌట్ సిరీస్, ఐ మేకింగ్ ఎ మూవీ అని స్టార్ట్ అయిన ఐడియా అది. సో అది ఒక 3 part ఫిల్మ్గా రాసి కొద్ది రోజులు ట్రావెల్ చేసిన తర్వాత ఈ కథని సినిమాగా చెప్పాలంటే చాలా పెద్ద కమిట్మెంట్స్ కావాలి, చాలా బలమైన యాక్టర్స్ కావాలి, మెయిన్ లీడ్స్ కావాలి అనుకుంటున్న రోజుల్లో కోవిడ్ టైంలో జస్ట్ కన్వర్టెడ్ ఇట్ ఇంటూ సిరీస్ ఫార్మాట్ లో కూడా ఒక సీజన్ రాసి పెడతాం. ఫస్ట్ పార్ట్ వీల్ రైట్ ఇట్ ఇన్ సిరీస్ ఫార్మాట్ అని చెప్పి అప్పుడు జరిగింది ప్రాసెస్ అంతా. నేను ఎప్పుడు అందరూ అడుగుతుంటారు 8 years బ్యాక్, 9 years బ్యాక్ తేజ్ అని, 10 years బ్యాక్ అనేసి. ద వే మై మైండ్ ఫంక్షన్స్ ఈజ్ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ ఎ స్మాల్ గార్డెన్. ఐడియాస్ ఎప్పుడో పడిన ఐడియా, పలు రకాల ఐడియాలు పెరుగుతూనే ఉంటాయి ఈ పొలంలో. అందుకే పైన చుట్టే లేదు, లోపల చెట్లు పెరుగుతున్నాయి. సో ఎవ్రీ ఐడియా దాని మూడ్ను బట్టి. ఇప్పుడు నాకు తెలిసి ఈ బుర్రలో ఒక 10 కథలు ఉంటాయి. బట్ అందులో ఒకటి చిన్న చెట్టు ఉంటుంది, ఒకటి పెద్ద చెట్టు ఉంటుంది. దట్స్ హౌ ఐ ఫంక్షన్ యాజ్ అ రైటర్. సో ఇట్ టుక్ లాంగ్ టైమ్ ఫర్ మాయ సభ టు ఫైండ్ ఇట్స్ డెస్టినీ. And I believe there couldn't have been a better destiny for Maya Sabha than this. Than the project migrating towards Sony Live, and that was the moment, that day I met Danish. I decided if at all Maya Sabha is going to become a series, it will be in partnership with Danish, with Sony Live, because Sony Live is home for beautiful, such earthy, life connecting, relevant stories. They may look sensational, they may look sensitive, they may look, it might be like, ikkada offensive untunda, akkada offensive untunda antundi. But look back at Sony's history. Scam, anta sensational. Maharani, everything there is. The sensation means that's hitting us hard. That's coming from life. That's coming from our culture, our roots. That means it's going to reflect something about all of us. So those are the kind of great stories Sony has been producing. It just happened. I felt like it was destiny. I went for something else. Just a small project I was presenting.
ఒక టాక్ షోకి వెళ్ళాను సో డానిష్ని కలవడానికి. ద మ్యాన్ ఈజ్ సో క్లియర్, సో with Danish everything is quick. like he's clear, like he knows what to catch, right? So the conversation about the show was immediately over, and then he was appreciative of Republic, Tej, our baby. So Republic, and then immediately said, then bring something to the show. We're open for you to pitch anything to our platform and all. That's when it kind of struck me, and then after that we sent Bible and I communicated. Everything was like, it was like, why it feels like slow, late and all, Danish was too fast. He wanted it to be delivered next day, kind of. So that's how urgency he felt. That's how much in love he was with the project. And the moment he heard, like, two rival friends and political legendary legends, and that's the emotion he is sticking onto. Even when we might discuss about promotions and all that, but I again and again go and understand, whatever hit that man, he believes that it is going to hit the entire universe. So that's how we maintain our promotions, which is brilliantly guided by. And Danish sir, I'll tell you, this is in this short career, movies, this is the best promoted product of my career so far. I'm really thankful. I always feel like I put up so much effort, but nobody promotes my film. It always don't deserve. They all become late cults, basically. So you timed it properly. I think I'm going to get my due also this on time, not late. With my Sabha, I have that belief with this project. And coming to my writer director partner, Kiran has been traveling with me from ever since Bahubali days. Republic కూడా నాతో కలిసి రాశాడు. ఇంత పెద్ద షోని 3 films worth of content చేయాలంటే ఇంకో పార్ట్నర్ లేకుండా చేయడం impossible. So I made him director partner also with this film. He did a phenomenal job. And the guidance, again, the whole process, the guidance I got from Sony Live, though, it will be creative collaboration. It won't be like creative dictation. So, like, they whatever the questions they raise, they'll be like audience point of view. Like, it will feel like every time we have one version and we have a discussion, the Shogata, I think Raghu and Sandeep were also so beautiful. And this is the best creative team I've ever come across. I worked in Bombay, dealt with few platforms also, but you guys have the brilliant team, and I recommend all the creators to have one journey with Sony, and you will realize how much you will fall in love with it. Coming to see, నేను వాళ్ళకి చెప్పానండి, నేను ఎవరన్నా మర్చిపోతే గుర్చేయమని చెప్పి మధ్యలో ఇలా టేక్ ఇంటరప్షన్స్, షార్ట్ ఇంటరప్షన్, ప్లీజ్ బీ పేషెంట్. ఎవరితో మొదలు పెట్టుకున్నాం? రఘు సందీప్, మెన్షన్ రఘు సందీప్. ఓకే, సో అక్కడి నుంచి నౌ వన్స్ రైటింగ్ ప్రాసెస్ చాలా ఎంజాయ్ చేసాం, కొలాబరేటింగ్ ఎంజాయ్ చేసాం. వెన్ ఇట్ కేమ్ టు క్రూ అండ్ I requested, and this is how like Vijay is a beautiful producer, I know that, but Sony doesn't know him. They know what I'm really fighting for from inside. They always used to defend that. I brought, like, we could have brought in big production houses and all that, but I requested them. Prasthanam became Prasthanam because of that one man, Vijay, Krishna Vijay, my closest friend, and he produced some beautiful films. They may not have made like hundreds and hundreds of crores, but they were like Nidhi Nadi Okay Kada. He launched a director, he launched Sri Vishnu, and Appatlo Okadundevadu, Asura, director and producer. He deserves the right project, right people to shine as a producer, and I requested them. They immediately agreed, and I promised them that he will do a great job, and I hope you're happy, Danishji. And from Vijay is the man behind, was the man behind Prasthanam also, and he's the man behind My Sabha. With the entry of Vijay, same ఆ ఎనర్జీస్ వచ్చేసినాయి, ద పాజిటివ్ ఎనర్జీస్ వచ్చాయి. అండ్ విజయ్ ప్రొడ్యూసర్ ఒక్కడే కాదు, క్రియేటివ్గా కూడా చాలా చాలా బ్రిలియంట్ ఐడియాస్, ఫినిషింగ్ టచెస్ ఇస్తుంటాడు. ఎడిట్ రూమ్లో కూడా తను ఇచ్చే సర్టన్ స్పార్క్స్ గో బియాండ్ కిరణ్ అండ్ మై థాట్ ప్రాసెస్, అండ్ దే యాడ్ సో మచ్, దే బ్రింగ్ సో మచ్ వాల్యూ. దట్స్ వై హీస్ ఎ కంప్లీట్ ప్రొడ్యూసర్ అకార్డింగ్ టు మీ. ఇఫ్ యూ ఆస్క్ హిమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ అర్జెంట్గా ఏదైనా ఉంటే ఒక సీన్ షూట్ చేయమన్నా కూడా ఐ కెన్ ట్రస్ట్ హిమ్. హీస్ ఎ బ్రిలియంట్ డైరెక్టర్ ఆల్సో. పరంపర వాజ్ డైరెక్టెడ్ బై విజయ్. So such a multifaceted, multi-talented man who deserves a lot more attention from across, from the industry, from platforms and everybody. So I want to give his due today because he never got it till now. Okay. So from there, I am like, it's like I got my army around me. So now it's all about like how to get it right, how to get the right casting and all that. So the first man that
gets into my mind is this tall man, because he's tall. He's tall and big. So Adi, I've been a fan of his work. Someone who can be a hero, whether it is period or contemporary, who can he even when he plays a villain, I feel like I'm watching a multi-star. He's like a hero playing a villain kind of character. So that aura he brings in front of camera. He was there. The first thing I thought of was Adi, and then Chaitanya went through a lot of tough examinations from me to match up to Adi. From there, casting director Kiran Kumar Bhatt, we 264 క్యారెక్టర్స్ ఉన్నాయండి. థియేటర్లోంచి జస్ట్ ఒక పాకుట్రాలని నాటకం చూడడానికి వెళ్ళినప్పుడు వి ఫౌండ్ సమ్ టాలెంట్స్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాసెస్. దట్స్ వాట్ టు గెట్ ఎ ప్రోడక్ట్ రైట్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ టైమ్. Like money is the next thing. Okay, we had enough monetary resources also. They spent whatever was needed for the project, for the script and all that. Casting గురించి మాట్లాడాలంటే నాకు తెలిసి శ్రీకాంత్ అయ్యంగార్ ఒకరిని స్క్రిప్ట్ స్టేజ్ లోనే ఐ రోట్ హిస్ నేమ్ శ్రీకాంత్ అయ్యంగార్ on the character. So and Ravindra Vijay and all that, like it was, Kiran used to be a great help with casting. He used to take all the filtration process and bring the right faces in front of the camera, right talent in front of the camera.